హాయ్ మేము గోదావరిలోమండి. మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలండి. రేపు జరుపుకోబోయే కనుమ శుభాకాంక్షలు కూడా అందుకున్న మరి. సంక్రాంతికి హనుమాన్ సినిమాకి వెళ్దామని టికెట్లు బుక్ చేశానండి. హనుమాన్ సినిమాకి వెళ్తుంటే దారిలో అందమైన సంక్రాంతి ముగ్గు కనిపించిందండి. ఆ ముగ్గు చూసారండి, ఎంత బాగుందో. సంక్రాంతి అంతా అక్కడే ఉందండి. ఫోటోలు సెక్షన్ అయిపోయిన వెంటనే బండికి కాకినాడ వెళ్ళి హనుమాన్ సినిమా చూసామండి. అబ్బా, హనుమాన్ సినిమా ఉందండి బాబు, కేకండి. సినిమా అయిపోయిన వెంటనే ఎస్ఆర్ఎంటీ మాల్కి వెళ్ళి సెకనాలు సెల్ఫీలు దిగేయమండి. కానీ ఎస్ఆర్ఎంటీలో జనం ఉన్నారండి బాబు, అస్సలు ఖాళీ లేదండి. తర్వాత మా అమ్మాయి పిజ్జా తిందాం నాన్న, పిజ్జా తిందాం నాన్న అంటే మేము కూడా ఎప్పుడు తినలేదు కదా అని ఎస్ఆర్ఎంటీ మాలో ఉన్న పిజ్జా ఆటకెళ్ళి పిజ్జా ఆర్డర్ ఇచ్చానండి. 180 రూపాయలు ఎట్టి. పిజ్జా అయితే చూడడానికి బాగానే ఉందండి, కలర్ఫుల్గా 6 ముక్కలు చేసి ఇచ్చాడండి. కానీ నోట్లో పెట్టానా, మైదా పిండి అండి. ఏదేమైనా మా ముగ్గురికి అసలు నచ్చలేదండి. చివరికి చిన్న చిన్న ముక్కలు కొరికి అంగో అలా వదిలేసామండి. ఏదేమైనా మన పిండి వంటల సాటి ఏమొస్తా చెప్పండి. మన అరిసెలు చూసారా ఎంత బాగున్నాయో, ఆత్మబంధువులు అనిపించట్లేదు. ఇంక ఈ అరిసెలు దొంతరలు పెడితే దొల్లుకుంటూ వెళ్ళి తినాలనిపిస్తుంది కదండి. ఇంక మనం మిఠాయిని చూసామనుకోండి, మనం మూతి లాలాజలంతో ముగ్గు లేదా చెప్పండి, ఎంత బాగుంటాయండి మన బెల్లం మిఠాయిలు, సీరా మిఠాయిలు. ఇక మన పప్పు చెక్కలను చూసారా, మన కడుపు చెక్కలు అయ్యేదాకా తినకుండా ఉండలేమండి మరి. అంత బాగుంటాయండి మరి మన పప్పు చెక్కలు. ఏమనుకున్నారు మరి. ఇక మన జంతికలండి, మన జంతికలు చూస్తే మన జంతికలతో జత కట్టకుండా ఎవరైనా ఉండగలరా చెప్పండి మరి. ఇక సకినాలండి, అదేనండి, కొంతమంది సకిడాలని కూడా ఉంటారు. మరి మన సకిడాలు తింటే సిక్కినమ్మ కూడా చక్కగా తయారవుద్దండి మరి. ఆయ్ ఆయ్ మరి ఇదేమో అండి గులాబీలండి, ఇట్లా కొంతమంది సలగుత్తులని కూడా అంటారండి. మరి మన గులాబీలు తింటే గుణపలాంటి నాలుకైనా గులాబీలా తయారవుద్ది అంటారండి.